దేవునామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం చదువుకుందాము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనదేదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమేన్. 19వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు ఇక్కడంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక అని మాట్లాడుతున్నారు. మన నోటి మాటలు, మన హృదయంలో ఉన్న ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలని భక్తులు మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము, మన ఆలోచనల ద్వారా దేవుని గాయాలు రేపుతున్నామా, దేవుణ్ణి బాధ పెడుతున్నామా, దేవుణ్ణి సంతోషపెడుతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ఎన్నో మాటలు మనం మాట్లాడుతున్నాం. మన మాటలు ఎలా ఉన్నాయి? నీ నోటి మాటలను నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక అని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టికి అంగీకారముగా ఉండే మాటలు మన నోటి వెంట ఉండాలి. మంచి మాటలు మాట్లాడాలి, దేవుని మాటలు మాట్లాడాలి, ఓదార్పు కలిగించే మాటలు మనము మాట్లాడాలి. చూడండి, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి దేరల ధారల కంటెను మధురమైనవి అంటున్నాడు. మన మాటలు ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి, దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. అటువంటి మాటలు మనము మాట్లాడాలి. నోటి మాట చేత నేను అతిక్రమింపనని భక్తుడు మాట్లాడుతున్నాడు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, మన హృదయము జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏది పడితే అది మనము మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. యెషయా కూడా మాట్లాడుతున్నాడు, నా నోటిని కాల్చుము, నా పెదవులను కాల్చుము అని మాట్లాడుతున్నాడు. అలాగే మన నోటిని శుద్ధి చేసుకునే వారముగా మనము ఉండాలి. మన మాటలు దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండేటట్లు మనము చూసుకోవాలి. ప్రతిదినము ఆయన్ని స్తుతించే వారముగా ఉండాలి, మహిమపరిచే వారముగా ఉండాలి, ఆయన్ని ఘనపరిచే వారముగా ఉండాలి, ఇతరులకు దేవుని మాటలు చెప్పే వారముగా ఉండాలి, సువార్త ప్రకటించే వారముగా ఉండాలి. సువార్త అందని ప్రాంతాల్లోకి అనేక మంది వెళ్ళి సువార్త ప్రకటించాలి ప్రభువా అని మనం ప్రార్థించే వారముగా ఉండాలి, మొరపెట్టే వారముగా ఉండాలి. ఇద్దరు ఏదైతే అడుగుతారో అది దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ప్రార్థిస్తారో
వారి మధ్య నేను ఉంటానని సెలవిస్తున్న దేవుడు ఇద్దరంగా ముగ్గురంగా కూర్చొని మొరపెట్టే వారముగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి. సమయం దొరికితే ప్రార్థించే వారముగా ఉండాలి. సమయం దొరికితే ఇతరులకు స్వార్థ చెప్పేవారముగా ఉండాలి. సమయం దొరికితే ఇతరులను గురించి ప్రార్థించేవారిగా ఉండాలి. మన సమయం ఏదేదో వేరే వేరే విషయాలకి మన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ఇతరులకు దేవుని సాక్ష్యం ప్రకటించే వారముగా మన నోటి మాటలు ఎలా వస్తున్నాయో మనం చూసుకోవాలి. ఎలా మాట్లాడుతున్నాం, ఎవరి మీద ఏం మాటలు మాట్లాడుతున్నాం. మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ మన మాటలు ఎలా ఉన్నాయి? మన పొరుగు వారి గురించి మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఇంట్లో వాళ్ళ గురించి మన మాటలు ఎలా ఉన్నాయి? మన అన్నదమ్ముల గురించి, మన అక్క చెల్లెళ్ళ గురించి మనం ఎలా మాట్లాడుతున్నాం? జాగ్రత్తగా మాట్లాడాలి. నీ నోటి మాటలను, మన నోటి మాటలు జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు, మనకి మేలు చేస్తాడు. మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవుడు నేను అడిగింది ఇవ్వలేదు అంటే కుదరదు. మన మాటలు జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మన మాట, చూపు, నడక, మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారముగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఎలా మనకి దేవుని దృష్టికి నేను కరెక్ట్గా ఈ మాట దేవునికి ఇష్టమా కాదా అనేది మనం ఎలా గ్రహించుకొని మాట్లాడగలము అంటే బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో అన్ని విషయాల గురించి కూడా వ్రాయబడి ఉంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో మనం ఎలా ముందుకు సాగాలి అనే విషయాలను గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదివినట్లయితే మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో బైబిల్ గ్రంథం మనకి నేర్పిస్తుంది. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదువుదాం, ప్రార్థన చేసుకుందాం, నోరు నాలుక భద్రంగా పెట్టుకుందాం. ఎలా అంటే అలా మనం మాట్లాడకుండా దేవుని దృష్టికి మన మాటలు అంగీకారంగా ఉండాలండి. మనుషుల దృష్టికి కాదు. మనుషులకి నచ్చినంతసేపు మెచ్చుకుంటారు, తర్వాత దూషిస్తూ ఉంటారు. అలా కాదు. యేసు ప్రభు వారికి ఇష్టపూర్వకమైన మనస్సు, ఇష్టపూర్వకమైన మాటలు మన నోటి వెంట ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఒకవేళ మన వల్ల కాలేదనుకోండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకోవాలి. దేవా నాయన, నా నోట్లోంచి బూతులు వస్తున్నాయి, రానివ్వకండి ప్రభువా. అయ్యా నేను నా నోటితో సరసోక్తులు మాట్లాడుతున్నా, నేను మాట్లాడకూడదయ్యా. నేను ఇతరులను దూషిస్తున్నా, నేను దూషించకూడదయ్యా. ఇతరుల మీద నేను సాడీలు చెప్తున్నా, అటువంటి మనసు నాకు తీసివేయి ప్రభువా, అటువంటి పెదవులు నాకు తీసివేయి ప్రభువా అని పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం కోరుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన దేవా, మారని దేవా, మార్పు లేని దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవైన యేసు, మారని దేవా, మార్పు లేని దేవా, నీకే వందనాలు. ఈ ఉదయకాలం ప్రభా, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం చదువుకోవడానికి ప్రభా, 2 మాటలు చెప్పుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. చూచుచున్న దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగా కాని భక్తుడు మాట్లాడుతున్నాడు. అవును ప్రభా, నా నోటి మాటలు కూడా నీ దృష్టికి అంగీకారముగా ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించి దయ చూపించండి. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి ముందుకు నడిపించండి, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి నాయన. అయ్యా, నీకు మాత్రమే స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు
భూమి ఎందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మారుణస్తులను మేము క్షమించిన ప్రకారం మారుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.